నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అవ్వాలని, జైల్లో ఉండాలని వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలని. అందులో భాగంగానే జోగి రమేష్ గారు జైల్లో ఉండి దాదాపు ఒక 3 నెలలు జైల్లో కూడా ఉండి వచ్చాడు. ఆ డోస్ సరిపోలేదు. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కనీసము జగన్మోహన్ రెడ్డి గారు దేకను కూడా దేకలేదు. ఆయన్ని పరామర్శించడానికి జైలుకు కూడా రాలేదు. సో ఇలా మనం 90 రోజులు ఉన్నా కూడా ఆయన రాలేదు అంటే మనం సరిగ్గా ఉండలేదేమో, జైల్లో సరైన కేసులో ఇరుక్కోలేదేమో, ఆయన మన్ననలు పొందాలి అంటే ఇంకొకసారి మనం జైలుకి వెళ్తే బాగుండని చెప్పి ఆయన కూడా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి 24 గంటల గడవకు ముందే ఆయన కూడా నోటికి పని చెప్పాడు. ఈసారి నారా లోకేష్ గారి మీద నోటికి వచ్చినట్లు మాట్లాడారు. దాని మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్పందిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలియజేయడానికి వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుంటే, సో అక్కడ ఉన్నటువంటి రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ జోగి రమేష్ అక్కడ పెట్టినటువంటి రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో, సో అక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఏం చేయాలంటే ఆ ఇల్లును తగలబెట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళే జోగి రమేష్ ఇంటిని తగలబెట్టి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద కార్యకర్తల మీదకు నెట్టేశారని చెప్పి కొంతమంది తెలుగుదేశం నాయకులు అయితే చెబుతున్నారు. సానుభూతి డ్రామా ఇదని కూడా చెప్తున్నారు. సో నిజంగా అక్కడ ముందుగానే అక్కడ గొడవ జరుగుతుందని, అక్కడ ఇంటికి నిప్పు పెడతారని తెలిసే మన జోగి రమేష్ ఇంట్లో ఉండకుండా, ఆయన లేడు ఇంట్లో, వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ భార్య లేదు, ఎవరు లేని సమయంలో సో మనము మాటలు మాట్లాడేశాము, నోటికి వచ్చింది మాట్లాడేశాము నారా లోకేష్ గారి మీద కాబట్టి, సో వాళ్ళు ప్రతిఘటించేటప్పుడు కొంతమంది రౌడీ మూకలను ముందుగానే అక్కడ ఇంటి దగ్గర కాపలాగా పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనుక నిరసన కార్యక్రమానికి వస్తే వాళ్ళ మీద దాడి చేయండి, వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తారు, ఇంటి మీద దాడి చేస్తే అది ఇప్పుడు ఏమంటాడు ఆయన వచ్చిందని, సో ఇదంతా ఈ మొత్తం డిజైన్ చేసేది కులాల మధ్య గొడవ పెట్టడానికి. నేను గౌడ బిడ్డను, బీసీల మీద కక్ష కట్టేశారు, రాజకీయ కక్షలో భాగంగానే మా ఇంటికి నిప్పు పెట్టారని చెప్పి డ్రామాలు వేయడం కోసము సో ఒక ప్లాన్ అయితే వేశారు. అది బెడిసి కొట్టింది. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చెప్తా ఉన్నారు, సో మేము అక్కడ శాంతియుతంగా నిరసనలు తెలియజేయడానికి వెళ్తే సో అక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ అనుచరులే ఆ ఇంటికి నిప్పు పెట్టేసి, అంబటి రాంబాబు విషయంలో కూడా అదే చెప్తా ఉన్నారు. అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన్ని అక్కడి నుంచి తీసేసి అక్కడ వేరే అతనికి ఇస్తే వీళ్ళిద్దరికి మధ్య పడవడం లేదని, సో అతని అనుచరులు వచ్చి అంబటి రాంబాబు మీద దాడి చేశారని, అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరు నిప్పు పెట్టారని చెప్పి అది పోలీసులు తెలుస్తారు, న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి దాని జోలికి మనం వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు దాడి చేసినా తప్పే, కానీ దాడి చేయడానికి ప్రేరేపించింది ఎవరు అంటే నోటి దూల. సో జోగి రమేష్ మొన్నటి వరకు 3 నెలలు జైల్లో వచ్చి ఉండి కూడా కొవ్వు తగ్గకుండా, సో అసలు నారా లోకేష్ గారితో ఇంకేం పని ఇప్పుడు, సో కావాలనే నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషించి ఎలాగైతే అంబటి రాంబాబు మంచి మార్కులు కొట్టేస్తా ఉన్నారు. మనం దూకుడు సినిమాలో చూసాం, నాగార్జున గారు చూడండి అని బ్రహ్మానందం గారు ఏ విధంగా అయితే యాక్ట్ చేస్తాడో ఆ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఒక పేర్ని నాని కావచ్చు, ఒక జోగి రమేష్ కావచ్చు, ఒక అంబటి రాంబాబు కావచ్చు, అక్కడ నాగార్జునను మెప్పించడం కోసము బ్రహ్మానందం ఏ విధంగా తాపత్రయపడతాడో ఆ విధంగా తాపత్రయపడుతున్నారు పేర్ని నాని, అంబటి రాంబాబు మరియు జోగి రమేష్. ఎట్టకేలకు వీళ్ళందరిలో కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది అంబటి రాంబాబు. ఎక్కువ మార్కులు కొట్టేశాడు, జైలుకి వెళ్ళాడు, రిమాండ్ విధించారు, 14 రోజులు జైల్లో ఉండబోతాడు. సో 90 రోజులు జైల్లో ఉండి వచ్చినా కూడా జోగి రమేష్కి అయితే కనుక నోటి దూల తగ్గలేదు. సో నకిలీ మద్యం తయారీ కేసులో ఆ మద్యం మరకలను కూటమి ప్రభుత్వానికి అంటించాలనేటువంటి ఉద్దేశంతో ఈయనే డబ్బులు ఇచ్చి మద్యం తయారు చేపించి, ఈయనే ఎక్సైజ్ శాఖకు ఫోన్ చేసి, ఈయనే తనిఖీ చేపించి, ఈయనే ఆ దొంగల్ని పట్టించి, సో ఆ మరకల్ని కూటమి ప్రభుత్వానికి అంటించాలని చూసి అడ్డంగా దొరికిపోయి 90 రోజులు జైల్లో ఉండి వచ్చినటువంటి జోగి రమేష్ మరొక కొత్త పన్నాగానికి శ్రీకారం చుట్టాడు. సో ఇప్పుడు ఆయనే ఇంటి మీద దాడి చేపించుకొని ఇప్పుడు మళ్ళా జైలుకి వెళ్తే అప్పుడు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పట్టించుకుంటాడేమో అనేటువంటి ఆశతో ఇలాంటి డ్రామాలకైతే తెరలేపారు. జోగి నోటి దురుసుపై బగ్గుమన్న తెలుగుదేశం శ్రేణులు. చంద్రబాబు లోకేష్ పై వ్యాఖ్యలకు ఆగ్రహం. ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపై దాడి, అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తన నోటి దురుసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో ఇది ఒకటే కాదు, ఇన్ని రోజులు అసలు జోగి రమేష్
బయట ఉండడమే గొప్ప. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారిని కొట్టేదానికి వెళ్ళినాడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు. సో ఇంటికి పోయి అక్కడ దాడి చేసిన దాంట్లో ప్రధాన నిందితుడు ఈ జోగి రమేషే. కానీ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఆయన మీద రాజకీయ కక్ష తీర్చుకోకుండా మంచి ప్రభుత్వం అని జనాలకు చూపిస్తా ఉన్నారు చూడు. నిజంగా గ్రేట్ ఇది. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయింటే వదిలిపెట్టింటాడా? ఈ పాటికి జైలుకు 19 నెలలు అయ్యేది. రకరకాలుగా హింసించేవాడు. సో పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీదనే దాడి చేయడానికి పోయి జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడి మంత్రి పోస్ట్ కొట్టేశాడు ఈ జోగి రమేష్ అప్పట్లో. సో ఇక్కడ ఎవరైతే ఈ విధంగా దాడులు చేస్తారో, ఎవరైతే ఈ విధంగా దుర్భాషలు ఆడతారో వాళ్ళనే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడతారు. కాబట్టి ఆయన దృష్టిలో పడడానికి ఈ స్టంట్లు వేస్తూ ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో లబ్ధి కూడా పొందాడు. సో ఎవరో బోసడికే అంటే ఆ బోసడికే అని చంద్రబాబు నాయుడు గారే అనిపించారని చెప్పి వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళి ఆ దాడి చేపించి రౌడీ మూకలను ఎత్తుకెళ్ళి రాడ్లు కత్తులు తీసుకెళ్ళి ఆ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ రక్షణ వలయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదనే దాడి చేసినటువంటి జోగి రమేష్ బాగానే లబ్ధి కూడా పొందాడు. దానివల్లనే ఆయనకి మంత్రి పదవి వచ్చింది. సో దాన్ని గట్టిగా నమ్మేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరెవరైతే దాడులు చేస్తారో, ఎవరెవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరెవరైతే జైలుకు పోయి వస్తారో వాళ్ళకంతా జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో స్థానం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో పోటీలు పడతా ఉన్నారు. సో జోగి రమేష్ మొన్ననే బయటకు వచ్చాడు బెయిల్ మీద, మళ్ళా డ్రామాలు ఆడుతున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు సహిస్తారేమో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే కన్నా ఎంత ఫైర్లో ఉన్నారంటే నిన్న మొన్న అంబటి రాంబాబు సంఘటన చూస్తేనే అర్థమవుతుంది. సో ఆడోళ్ళు చీపురు కట్టలు పట్టుకొని, అసలు అంబటి రాంబాబు రిమాండ్కి వెళ్ళడం మంచి జరిగింది. బయట ఉంటే కనపడినటువంటి ఆడోళ్ళందరూ ముఖం మీద ఉమ్మేసి చీపురులతో కొట్టి చెప్పులతో కొట్టేటట్టున్నారు. అది ఇప్పుడు గుంటూరులో పరిస్థితి. సో జోగి రమేష్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. సో ఆయనే నిప్పు పెట్టుకున్నారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, జోగి రమేష్ ఇంటి మీద నిప్పు పెట్టేశారని చెప్తున్నారు. ఇన్ని రోజులు పెట్టకుండా ఈ రోజు ఎందుకు పెట్టారు నిప్పు? సో అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెట్టారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టారా అనేది విచారణలో తేలుతుంది. మరి నిప్పు ఎందుకు పెట్టారంటే నీ నోటి దూల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. సో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, శాంతి భద్రతలు గాడిలోనే ఉండాలంటే ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు నోరు గాడిలో ఉంటే శాంతి భద్రతలు కూడా గాడిలో ఉంటుంది. కానీ వీళ్ళు నోరు అదుపులో పెట్టుకోరు. ఎందుకంటే వీళ్ళ అల్టిమేట్ గోలే కులాల మధ్య గొడవలు పెట్టాలి, ఎలాగైనా కూటమిని విచ్ఛిన్నం చేయాలి. కూటమి విడిపోతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కారని ప్రగాఢంగా నమ్మేటువంటి వీళ్ళు ప్రతిరోజు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య గొడవలు పెట్టాలనే చూస్తూ ఉంటారు. సో 19 నెలలుగా ఇదే జరుగుతుంది. ఇదే కూడా కంటిన్యూ చేయబోతారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదేంటి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.